బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇరాన్ అమెరికా శాంతి చర్చలు నిలిచిపోయాయనే అనుమానం కలుగుతుంది. మరోవైపు పాకిస్తాన్లో చర్చలకు ఇరాన్ నుంచి ఎవరూ వెళ్లలేదని ఇరాన్ అధికార మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్ మానవాళికి శాపం అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్లో చేసిన పోస్ట్ను తొలగించారు. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు నిలిచిపోయాయనే అనుమానం కలుగుతోంది. మరోవైపు పాకిస్తాన్లో చర్చలకు ఇరాన్ నుంచి ఎవరూ వెళ్లలేదన్న ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్ మానవాళికి శాపం అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్లో చేసిన పోస్ట్ను తొలగించారు. ఇరాన్ అమెరికా శాంతి చర్చలు నిలిచిపోయాయనే అనుమానం కలుగుతుంది. మరోవైపు పాకిస్తాన్లో చర్చలకు ఇరాన్ నుంచి ఎవరూ వెళ్లలేదన్న ఇరాన్ అధికార మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్ మానవాళికి శాపం అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఎక్స్లో చేసిన పోస్ట్ను తొలగించారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. దాదాపు ఏదైతే 41 రోజు యుద్ధానికి సంబంధించినటువంటిది 14 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత చాలా కీలకమైనటువంటి సమావేశాలు అటు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయంటూ కూడా దాదాపు నిన్న 2 రోజుల పాటు పాకిస్తాన్లో 2 రోజులు ప్రత్యేకంగా కూడా సెలవు దినాలను ప్రకటించింది ఒకవైపు. మరొక వైపు ఇప్పటికీ కూడా నిన్నటికే దాదాపు అమెరికాకు సంబంధించినటువంటి కీలకంగా ఏదైతే సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా అటు గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి అధికారులందరూ కూడా ఆ సమావేశానికి చేరుకున్నటువంటిది ఇస్లామాబాద్లో నిన్న కీలకంగా కూడా చేరుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్ వేదికగా కూడా పోస్టులు కూడా అంటే వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం అటు కీలకంగా అటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ చాలా అక్కడ ఒక పోస్ట్ చేయడము తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. దాదాపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటిది ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఒక చాలా కీలకంగా విమర్శించినటువంటిది. ఇటు ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ లాంటిది, ఇది మానవాళికి శాపం లాంటిది అంటూ కూడా ఎక్స్ వేదికగా తను పోస్ట్ చేసినటువంటిది మరి కొద్దిసేపట్లో దాన్ని డిలీట్ చేయడంతో ఒక్కసారిగా వివాద దిశగా ఈ సమావేశం వెళ్తుందా అంటే అవుననే వార్తలు కూడా వినపడుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనము ఇరాన్కి సంబంధించినటువంటి అధికార మీడియా కీలకంగా ఇక్కడ మనకు ఏదైతే విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్బీ తర్వాత పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ గాలిబాస్ వీరు సమావేశానికి వెళ్ళారు అన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ ప్రకటించిందో అలాంటి అధికారులు కూడా ఎవరు కూడా ఇరాన్ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు సమావేశానికి వెళ్ళలేదు అంటూ కూడా ఇరాన్ అధికార మీడియా ప్రకటించింది. అంటే ఇప్పుడు ఏదైతే జేడీ వ్యాన్స్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి కీలకంగా జేడీ వ్యాన్స్ అధ్యక్షతన సమావేశం ఇస్లామాబాద్ లో జరుగుతున్నటువంటి సమావేశానికి అటు ఇరాన్ లేకుండానే అటు పాకిస్తాన్ కేవలం అమెరికా మధ్య మాత్రమే చర్చలు జరుగుతున్నాయా అంటే ఇప్పుడు జరగబోయేటటువంటి 2 రోజుల చర్చల్లో
దాదాపు కీలకమైనటువంటి సమావేశం. ఒకవైపు ఏదైతే 10 సూత్రాలకు ఉండేటటువంటి ఏదైతే కండిషన్స్కి ఇరాన్ ఒప్పుకోవడం లేదు కాబట్టి ఈ చర్చలకు దూరంగా ఉంది అన్నటువంటిది ఇరాన్కి సంబంధించినటువంటి అధికార మీడియా ప్రకటిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే చర్చల నేపథ్యంలో ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అక్కడికి ఇస్లామాబాద్కి చేరుకుంటున్నారు. కానీ ఈ చర్చల్లో ముందడుగు అంటే సమావేశాలంతా కూడా ముందడుగు వెళ్తుందా, లేకపోతే 14 రోజుల సీజ్ ఫైర్కి ఈ విధంగానే అంటే గతంలో జరిపినటువంటి చర్చల మాదిరిగానే ఇస్లామాబాద్ చర్చలు కూడా అదే విధంగా ముందుకు వెళ్తుందా అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా కీలకంగా ఇరాన్ అధికార మీడియానే ప్రకటించడంతో కొంత ఈ సమావేశాలపై కొంత అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆసిఫ్ చేసినటువంటి ఏదైతే పోస్టును కూడా వెంటనే డిలీట్ చేయడము, అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒకవైపు ఈ సమావేశాలపై ఇజ్రాయెల్ కూడా ఏదైతే అమెరికా జరుపుతున్నటువంటి చర్చలకు ఇజ్రాయెల్కి కూడా సుముఖత లేకపోవడం కూడా మరొక కారణం కూడా కావడం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కి ఇష్టం లేకుండా కేవలము అమెరికా పాకిస్తాన్ రెండు మాత్రమే కీలకంగా సమావేశాలు జరుపుతున్నాయా అన్నది కూడా ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఇటు ఇజ్రాయెల్ పాకిస్తాన్ని నమ్మటం లేదు, ఇటు ఇరాన్ కూడా పాకిస్తాన్ని నమ్మటం లేదు. కానీ కేవలం అమెరికా మాత్రమే ఇటు పాకిస్తాన్ని నమ్ముతుంది. ఈ ఇరు చర్చల్లో ఇరు దేశాలు లేకుండానే కీలకంగా ఇస్లామాబాద్ అంటే జరగబోయే చర్చలకు వేదిక కానుందా అన్నది మాత్రమే ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నార్థకము. దాదాపు అందరూ కూడా ఈ సమావేశంపైనే దృష్టి పెట్టారు. దాదాపు మనకు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి పరిణామాలపై అటు హార్మోజ్ జలసంధి గుండా ఏదైతే కీలకంగా కూడా పన్ను అంటే ప్రతి పడవ కూడా వెళ్లేందుకు కూడా ఖచ్చితంగా దానిపై కొంత అంటే పే సంబంధించినటువంటి కొంత రుసుముని చెల్లించాలి, అది కూడా ఒక క్రిప్టో కరెన్సీ రూపంలోనే చెల్లించాలి అన్నటువంటి ప్రధాన డిమాండు. తర్వాత లెబనాన్కి సంబంధించినటువంటి దాడిని కూడా ఈ ఏదైతే 14 రోజుల సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఈ సీజ్ ఫైర్కి అనుగుణంగానే లెబనాన్పై దాడిని కూడా ఇక్కడ సీజ్ ఫైర్ విధంగానే అనుగుణంలోకి తీసుకోవాలన్నటువంటిది ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్కి. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకంగా కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. హార్మోజ్ జలసంధికి సంబంధించినటువంటిది ఏదైతే మూసివేత ఉందో దానిని ఓపెన్ చేసిన తర్వాతనే చర్చలకు సిద్ధము అన్నటువంటిది ఒకవైపు ఇండికేషన్ ఇస్తూనే, మరొక వైపు ఇస్లామాబాద్కి సంబంధించినటువంటి వేదికపై అమెరికా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలక చర్చలకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయి. కానీ ఇది మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే విధంగా ఉంది అన్నటువంటిది మాత్రం ఇరాన్ అధికార మీడియా నుంచి వస్తున్నటువంటి ప్రకటన. రైట్, థ్యాంక్ యూ కళ.